Hello everyone, Triple E 503 subject code C23 5th semester. ఓకే పవర్ సిస్టమ్స్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ముందు C20 బ్యాచ్కి కానీ ఆ ప్రీవియస్ ఇయర్ బ్యాచెస్కి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవర్ సిస్టమ్స్ 3 కూడా ఉండేది. బట్ మీకు పవర్ సిస్టమ్స్ 2 వరకు పెట్టారు అండ్ సిలబస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు అంతగా యూజ్ అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అయ్యి మీరు గో త్రూ అవ్వండి, ఇంపార్టెంట్గా అనిపిస్తాయి మీకు. తర్వాత ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ పెట్టాను, డిఈఎంసీ కానీ ఐఎంఎస్టీ కానీ అవన్నీ కూడా, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ మీకు ఒక్క చిన్న ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఒకవేళ కనుక మీకు C23 స్టూడెంట్స్ మీ ట్రిపుల్ ఈ రిలేటెడ్గా ఇప్పుడు 5th సెమిస్టర్ కానీ ఒకవేళ సప్లీస్ ఉంటే 3rd సెమిస్టర్ కానీ ఏమన్నా మెటీరియల్స్ అవైలబుల్గా మీ దగ్గర లేకపోతే, మీ రిసోర్సెస్ లేవు, మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే దెర్ ఈజ్ అ గుడ్ న్యూస్. అది ఏంటి అంటే BSDVP అకాడమీ వెబ్సైట్లో మీకైతే C23 ట్రిపుల్ ఈ 5th సెమిస్టర్ ప్రతి ఒక్క మెటీరియల్ ఐఎంఎస్టీ నుంచి చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క మెటీరియల్ మీకైతే అవైలబుల్గా ఉన్నది. ఈ మెటీరియల్లో ఇంపార్టెంట్గా మీకు ఏంటి అంటే, మీ కరికులంలో ఎలా అయితే కాన్సెప్ట్స్ మీకు కనిపిస్తాయో చూస్తున్నారు కదా, అలాగే నీట్గా కరికులం ఇస్తాము. దాంతోపాటు కాన్సెప్ట్స్తోని మీకు చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ కనిపిస్తాయి నీట్గా, ఇంకెక్కడ వెతుక్కోక్కర్లేదు. ఓకే, దాంతోపాటుగా మీకైతే డీటెయిల్డ్గా 3 మార్క్స్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి కాన్సెప్ట్స్ అన్నీ ఫస్ట్ మేము కరికులంలో ఇచ్చినట్టు మెన్షన్ చేసిన తర్వాత డెఫినేషన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత జస్ట్ మీకు డీటెయిల్డ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని వాటికి, ప్రతి దానికి నీట్గా మెన్షన్ చేసేసాం ఆల్రెడీ. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇవన్నీ కూడా కదా. సో చూడండి, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి నీట్గా, అండ్ దానికి డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి. దాని తర్వాత ఏంటి అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఆన్సర్స్ అయితే ఇవ్వలేదు. ఓకే, ఎందుకంటే కరికులం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాం, డీటెయిల్డ్ ఆన్సర్స్ ఇచ్చాం, 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఇవి బాగా ప్రిపేర్ అయితే మీకు బాగుంటుంది కాబట్టి అవైలబుల్ చేసుకోండి. ఆఫర్లో ఉంది ఇప్పుడు, వ్యాలిడిటీ కూడా ఎక్కువ ఇయర్స్ ఉంటుంది మీకు ఇదైతే. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి తీసుకోండి. ఓకే, ఇప్పుడైతే కరికులం చెక్ చేస్తే ఫస్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ 29 మార్క్స్, సెకండ్ యూనిట్ లైన్స్ స్ట్రక్చర్స్ ఫర్ ట్రాన్స్మిషన్ అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అది కూడా 29 మార్క్స్, థర్డ్ సబ్స్టేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 26 మార్క్స్, అండ్ 4th and 5th యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 13 and 13 మార్క్స్. సో మీరు నన్ను అడిగితే ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్స్ బాగా పెద్ద యూనిట్స్, బాగా ప్రిపేర్ అవ్వాలి. డెరివేషన్స్ కానీ లేదంటే ఏమైతే ప్రాబ్లమ్స్ కానీ లేదంటే థియరీ కానీ అన్నీ ఉంటాయి, మిక్స్డ్, ఆల్ మిక్స్ కదా. సో ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే ఈ సబ్జెక్ట్ పాస్ అవుతారు. అంత ఈజీగా మీరేం చేసే లేరు అని నేను చెప్పలేను. అంటే లైక్ టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు, ఈ సబ్జెక్ట్ని కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. బికాస్ ఆఫ్ ది స్ట్రక్చర్ అలా ఉంది పవర్ సిస్టమ్స్ 2కి. దెర్ ఈజ్ అన్ డెరివేషన్, దెర్ ఈజ్ అన్ ప్రాబ్లమ్, దెర్ ఈజ్ అన్ థియరీ, కాబట్టి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్లోని బాగా ప్రిపేర్ అయితేనే పాస్ అవ్వడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది, అలా ప్రిపేర్ అయితేనే. ఓకే, సో ఫస్ట్ యూనిట్ 4 ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, యూనిట్ 5 మోడర్న్ ట్రెండ్స్ ఇన్ పవర్ సిస్టమ్స్. ఇది ఏంటి అంటే మీకు పెద్దగా ఏమీ ఉండదు, సింపుల్గా వెళ్ళిపోతుంది ఫ్లో, జస్ట్ 1 ఎస్సే వస్తుంది. సో టోటల్గా ఈ 2 యూనిట్లు ప్రిపేర్ అయితే 26 మార్కులు వస్తాయి. ఒక ఎస్సే ఒక షార్ట్, అంతే కదా 2 యూనిట్స్ నుండి. ఫస్ట్ అవి నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. సింపుల్గా ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రిపేర్ అవ్వచ్చు. తక్కువ కాన్సెప్ట్స్, ఎక్కువ కూడా లేవు. చూసారా 4th and 5th యూనిట్ కరికులంలో ఎంత చిన్నగా ఉన్నాయో. సెకండ్ యూనిట్ చూడండి ఎంత ఉందో, ఫస్ట్ యూనిట్ చూడండి ఎంత ఉందో. బట్ కంపారిటివ్లీ 4th and 5th చాలా బెటర్ కదా. అందులోని మీకు ఏమీ డెరివేషన్లు పెద్దవి ప్రాబ్లంలు ఏం లేవు, అన్నీ థియరీయే. ప్రిపేర్ అవ్వండి బాగా. అదేంటో చెప్తాను. ప్రొటెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో అసలు ఇప్పుడు ఏమంటారు, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే నేనే ఇక్కడ పిచ్చోడిని అవుతాను. ఎందుకంటే అక్కడ 4th and 5th యూనిట్లోని అసలు ఏం లేదు. నేను మళ్ళీ ఇంపార్టెంట్ చెప్పడం కూడా కష్టమే నాకు. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ 4th యూనిట్ 1 షార్ట్ 1 ఎస్సే వస్తుందా. ఫస్ట్ ఎస్సే విషయాన్ని మనం మాట్లాడుకుంటే 4.3 చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యూజింగ్ డిస్టెన్స్ రిలేస్. ఓకే, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటి అంటే ఇందులోని 4.2 డిస్క్రైబ్ ది ట్రాన్స్మిషన్ లైన్ ప్రొటెక్షన్. ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి, ఎస్ఏ క్వశ్చన్. అండ్ 4.1 స్టేట్ ద నెసెసిటీ ఆఫ్ బస్ బార్ ప్రొటెక్షన్, కాస్ ఆఫ్ బస్ బార్ ఫాల్ట్స్. ఇవి షార్ట్. సో లేదంటే మీకు ఏదైతే డిస్క్రైబ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ లైన్ ప్రొటెక్షన్ ఉందో ఏదో ఒకటి ఎలాగోలాగా మీకు దాన్నే షార్ట్ కింద తిప్పడవచ్చు. సో అసలు దీనిలో మీరు ఇంపార్టెంట్ చదవడానికి లేదు. ఎవరికైతే మీకు ఫుల్ మార్క్స్ కావాలి ఈ లెసన్ నుండి అనుకుంటున్నారో 4 కాన్సెప్ట్లు చదవండి. లేదు అనుకుంటున్నారో 4.1, 4.2, 4.3 చదవండి. దానిలో నుంచే షార్ట్ అండ్ ఎస్సే కవర్ అయిపోతుంది. ఎందుకంటే అసలు ఇచ్చిందే 4 కాన్సెప్ట్లు, ఆ 4 నుంచి నేను ఎక్కడ ఇంపార్టెంట్ చెప్పాలి, ఇంకా నాకు చెప్పడానికైనా ఛాన్స్ ఉండాలి కదా, ఏం లేదు అందులో. ఓకే, సో నెక్స్ట్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ పవర్ సిస్టమ్స్. ఇప్పుడు కొత్తగా పవర్ సిస్టమ్స్ ముందు నుంచి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎవాల్వింగ్ ట్రెండ్స్ ఎలా అయ్యాయి అని చెప్పేసి ఇస్తున్నాడు ఇందులోని.
అందులో భాగంగా మీకు ఏంటి అంటే స్మార్ట్ గ్రిడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొంతమందికి వేరే వేరే దాంట్లో కూడా ఉంటుంది స్మార్ట్ గ్రిడ్ కోసం. ఓకే, పవర్ సిస్టమ్స్ ఐఓటీ రిలేటెడ్గా ఉంటాయి. ఓకే, 5.2 చూడండి, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ స్మార్ట్ గ్రిడ్. ఇది మ్యాక్సిమం ఇదే పడుతుంది. ఓకే, అంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, తర్వాత 5. తర్వాత వచ్చినప్పటికి ఏంటంటే 5.3 డిఫైన్ మైక్రో గ్రిడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్. అది కూడా ఎస్ఏ కింద ప్రిపేర్ అవ్వండి, ఆపరేషన్ మైక్రో గ్రిడ్, లేదంటే షార్ట్ కింద అయినా డిఫైన్ మైక్రో గ్రిడ్ అని అడుగుతాడు. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికి ఏంటి అంటే 5.1 డిఫైన్ స్మార్ట్ గ్రిడ్ అండ్ స్టేట్స్ ఇట్ నీడ్. ఓకే, జస్ట్ షార్ట్ క్వశ్చన్ అంతే. నాకు తెలిసినంత వరకు మీకు స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటి, వాటి యొక్క నీడ్ ఏంటి అనేది షార్ట్ రావచ్చు, లేదంటే డిఫైన్ మైక్రో గ్రిడ్ అని కూడా మీకు అడగవచ్చు. ఓకే, ఇవి చదువుకోండి. మ్యాక్సిమం నేను అనుకోవడం అయితే వర్కింగ్ ఆఫ్ స్మార్ట్ గ్రిడే మీకు అయితే అడుగుతారు, లేదంటే మైక్రో గ్రిడ్ కోసం అడగవచ్చు. అందుకనే మీకు చెప్పలేదు ఇంకా. ఓకే, సో అవి చూసుకొని సరిపోద్ది. ఇందులో ఇంపార్టెంట్ ఇవ్వడానికి నాకు అయ్యింది కాబట్టి నేను ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. ఓకే, 1లో చూద్దాము. 1లో ఏం ప్రిపేర్ అవ్వాలనేది ఏంటి అనేది ఫస్ట్. ఇందులో 29 మార్క్స్, 3 షార్ట్స్ అండ్ 2 ఎస్ఎస్ వస్తాయి కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చెప్పాలనుకుంటే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. బాగా ప్రిపేర్ అయితే మాత్రమే మీకు అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే ఏంటి అంటే 1.17లో ఎక్స్ప్లెయిన్ నామినల్ టీ మెథడ్ అండ్ నామినల్ పై మెథడ్ ఫర్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్. చాలా చాలా ఇంపార్టెంట్. 2 ప్రిపేర్ అవ్వండి, డైరెక్ట్గా మీకు అడిగే ఎస్సే క్వశ్చన్ ఆఫ్ వచ్చేది. ఓకే, సో కాబట్టి అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. 1.17 ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 1.2 ఎక్స్ప్లెయిన్ ఏసీ అండ్ డీసీ ట్రాన్స్మిషన్ సప్లై సిస్టమ్స్. ఓకే, అండ్ స్టేట్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సింపుల్గా మీకు థియరీ ఉంటుంది, అంతా ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. ఓకే, సో అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది సెకండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1.5 అండ్ 1.6 చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్. తర్వాత స్టేట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ హయ్యర్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఆన్ లైన్ ఎఫిషియన్సీ, వోల్టేజ్ డ్రాప్, లైన్ లాస్, వాల్యూమ్ ఆఫ్ కండక్టింగ్ మెటీరియల్, యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్. మొత్తం అన్నీ చదవాలి. అందులో నుంచి ఏమన్నా అడగొచ్చు, లేదా జస్ట్ మీకు స్టేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ హయ్యర్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ అని చెప్పి అడిగితే మీకున్న టైం బట్టి, మీరు చదివిన దాన్ని బట్టి ఒక 3-4 రాయడానికి ట్రై చేయండి. ఓకే, టోటల్గా ఇప్పటికి నేను చెప్పాను 4, బట్ ఈ 4 చదివితే డెఫినెట్గా మీకు ఒక ఎస్సేనే కవర్ అవుతుంది, రెండోది కవర్ అవ్వదు. ఇది చాలా పెద్ద యూనిట్ కాబట్టి మీరు ఇంకా చదవాలి. ఆ చదవాల్సింది ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న 1.10 అండ్ 1.11 గివ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇండక్టెన్స్ ఆఫ్ 1-phase సిస్టమ్ అండ్ 3-phase సిస్టమ్ అండ్ గివ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ 1-phase సిస్టమ్ అండ్ 3-phase సిస్టమ్ అని చెప్పుంది కదా. అవి ప్రిపేర్ అవ్వండి, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ప్రిపేర్ అవ్వండి. మీకు ఏం డెరివేషన్ అడగలేదు కాబట్టి అవి మీకు చాలా యూజ్ అవ్వచ్చు, ఎక్కడన్నా కూడా పనికి రావచ్చు మీకు. కాబట్టి ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 1.15 ఎక్స్ప్లెయిన్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవి మీకు ఇప్పటి వరకు చెప్పినవి ఎస్ఏస్ కింద బాగా పనికొస్తాయి. షార్ట్స్ కింద వచ్చేసినప్పటికీ ఏంటి అంటే లిస్ట్ టైప్స్ ఆఫ్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్. ఓకే, అండ్ నేను చెప్పిన ఎక్స్ప్రెషన్స్ చదువుతారు. ఓకే, తర్వాత 1.1 మీరు ఎలా ప్రిపేర్ అవుతేనే ఇది 29 మార్క్స్ వస్తుంది. చాలా పెద్ద యూనిట్ ఇది. ఓకే, చాలా పెద్దది, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను చెప్పిన వరకు ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ పక్కన పెడదాం. ఫస్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. 26 మార్క్స్కి సబ్స్టేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుండి అండ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడగవచ్చు. 3.6 అండ్ 3.7 చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే చూడండి, డ్రా ద స్కిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ 33 kV by 11 kV సబ్స్టేషన్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ఒకటి, డ్రా ద స్కిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ 220 kV by 132 kV సబ్స్టేషన్ అండ్ లేబుల్ ద పార్ట్స్. డెఫినెట్గా ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ మ్యాండేటరీగా వచ్చే క్వశ్చన్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ ఇవి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 3.9 ఎక్స్ప్లెయిన్ రేడియల్ అండ్ రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ స్టేట్ దర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈ ఏదైతే రేడియల్ అండ్ రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయో వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీరు చదువుకుంటే మీకు అది ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ షార్ట్ క్వశ్చన్. బట్ 3.6 అండ్ 3.7 చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే 3.2 స్టేట్ మెరిట్స్ ఆఫ్ ఇండోర్ సబ్స్టేషన్ అండ్ అవుట్డోర్ సబ్స్టేషన్. ఇంపార్టెంట్గా మీకు షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. ఓకే,
అది చదువుకోండి అంతే. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ పర్టికులర్ లెసన్ నుండి. తర్వాత డిస్ట్రిబ్యూటర్, ఫీడర్ అండ్ సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్ మీన్స్ అంటే ఏంటి, డెఫినేషన్స్. సో డెఫినేషన్స్ ఉన్నాయి మెయిన్గా, అవి ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 2 చూడండి. అండ్ యూనిట్ 1లోని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీ ఫ్యాకల్టీ చెప్పుంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్రెషన్స్ కానీ రిలేటెడ్, ఇప్పుడు ఏవైతే మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి కదా, దాని రిలేటెడ్గా నామినల్ టీ మెథడ్, నామినల్ పై మెథడ్ చూసాం 1.17లో. దాని రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కూడా అడిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో ఒకసారి మీరు బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత లైన్ స్ట్రక్చర్ అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్. ఇందులో ఏంటి అంటే చెప్తాను. 2.4 డిఫైన్ సాగ్ అండ్ స్టేట్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది సాగ్. చాలా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ ఫర్ షార్ట్ పాయింట్స్ ప్రిపేర్ అవ్వండి. అసలు అంటే ఏంటి, దాన్ని ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయని చెప్పి. అండ్ 2.5లో ఈక్వేషన్, ఖచ్చితంగా డెరివేషన్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ అది ప్రిపేర్ అయ్యారు అంటే డెరివేషన్ మీకు డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు దాని రిలేటెడ్గా, అందుకనే అది కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్. అండ్ రిమైనింగ్ చెప్పినవి ఏంటి అంటే మీకు 5 మార్క్స్ ఎస్ఎస్ కింద అడగొచ్చు, కానీ డైరెక్ట్గా 10 మార్క్స్కి అడిగారు. అండ్ అవే మీకు షార్ట్స్ కింద కూడా యూజ్ అవుతాయి కాబట్టి అవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్తాను అదేంటి అంటే, ఫస్ట్ ఇక్కడ లిస్ట్ కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అని చూసారు కదా, 2.14, అది బాగా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు 2.16 కంపేర్ ఓవర్ హెడ్ లైన్స్ విత్ అండర్ గ్రౌండ్ కేబుల్స్. అవి ఎలా అడుగుతారంటే మీకు రెండు థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కింద అడగొచ్చు. అండ్ దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే, పర్పస్ ఆఫ్ ఇన్సులేటర్స్ అండ్ ఇట్ రిక్వైర్మెంట్స్. 2.7 స్టేట్ ది పర్పస్ ఆఫ్ ఇన్సులేటర్ అండ్ ఇట్స్ రిక్వైర్మెంట్ అని చెప్పి మీకు అడగొచ్చు. అది షార్ట్ అయినా అడగొచ్చు, లేదా నేను చెప్పినట్టుగా ఏదైతే 2 టైప్స్ చెప్పాను కదా, 5 మార్క్స్కి 5 మార్క్స్కి అడుగుతారని అది. అండ్ 2.12 స్టేట్ ది మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ, చాలా ఇంపార్టెంట్. అండ్ 2.18 డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ అ కేబుల్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ దాని రిలేటెడ్గా అడుగుతారు. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఉన్నాయి చూసారా, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ 2.11. ఇది ఎలా అడగొచ్చు అంటే, స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఐదర్ అలా ప్రాబ్లమ్స్లో అయినా అడగొచ్చు, లేదా క్వశ్చన్ చూసారు ఇక్కడ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ అండ్ డెరైవ్ ఫార్ములా ఫర్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ది స్ట్రింగ్. సో అలా అయినా మీకు అడగొచ్చు. కాబట్టి ఎలా అడిగినా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి, కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫైనలీ 2.1 అండ్ 2.2 కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా పెద్దవి, ఎలా ఉంటాయో మనం చెప్పలేము, కాబట్టి లిటిల్ బిట్ కేర్ఫుల్. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానని నాకు తెలుసు, బట్ ఫస్ట్ టైం పేపర్ పవర్ సిస్టమ్స్ 2 రిలేటెడ్గా ఉంది. సో ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ప్రిపేర్ లేకపోతే. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నా ప్యూర్ సజెషన్ ఏంటి అంటే, 4th and 5th యూనిట్ అసలు వదలకండి, ఎందుకంటే సింపుల్గా అయిపోయేది. దాని తర్వాత 3rd యూనిట్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ నుంచి చాలా హెవీ లోడ్ వెయిటేజ్ ఉంది. ఇంచుమించుగా ప్రతి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ నుండి ఒక్కొక్క యూనిట్ నుండి 25 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ నుండి మినిమం 25 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో నేను ఇచ్చినవి అందులో హాఫ్ ఇచ్చాను, ఇంకా హాఫ్ మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన దాంట్లో మళ్ళీ మీరు కంపెన్సేషన్లు తీసుకొని మీరు చదువుకోకండి, ఎన్ని ఇచ్చానో అని చదువుకోండి, లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బందులు పడతారు. ఓకే, సో మెటీరియల్ కావాలి అంటే ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి.